నిజంగా సీట్లు కూడా ఉండట్లేదా? అవును. అందులో ఎండాకాలం ఎలా ఉంది అసలు పరిస్థితి? జాబ్‌కి వెళ్ళొచ్చే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణంగా ఉంది. నిజంగా దారుణంగా ఉందా? నిజంగా దారుణంగా ఉంది. ఇంకా కాలేజెస్ స్టార్ట్ కాలేదు కాబట్టి కాలేజెస్ స్టార్ట్ అయితే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే బస్సెస్ తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు. చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. కాలేజెస్ స్టార్ట్ అయినాయి అనుకో పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు జాబ్స్ పర్పస్గా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు కాలేజెస్ ఎక్కడి నుంచో వస్తారు. మేము ఎక్కడి నుంచో, నేను మేడిపల్లి నుంచి వస్తాను. నేను ఇక్కడ సోమాజిగూడలో చేస్తాను. నేను ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. టైట్ పొజిషన్లో ఉన్న టికెట్లు వాళ్ళు ఇష్యూ చేయడానికి కూడా సీరియస్ అవుతూ ఉంటారు. ఒకరు కార్డు తీస్తే ఒకరు టికెట్ అంటారు. అవన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా ఫ్రీగా పెట్టడానికున్న బస్ పాస్ మీద కొంచెం ఆఫర్ తగ్గిస్తే అది బెటర్ ఉంటుండే. కానీ కొంతమంది ఏమో ఇది బెస్ట్ అంటారు, కొంతమంది ఏమో అది బెస్ట్ అంటారు. ఏది చెప్పలేము కదా. సో మొత్తానికి చాలా మంది మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టినప్పటికి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫ్రీ బస్ ద్వారా ఇంకా రెస్పెక్ట్ కూడా ఉండడం లేదు మహిళలకు అంటున్నారు. నిజమా? అవును, వాళ్ళు అదే సీరియస్ అవుతున్నారు కదా మేడం. టికెట్ ఉంటే బస్సెస్ ఎక్కడ కూడా ఆపట్లేరు కదా. మెయిన్ పాయింట్ చేయబెడితే ఎక్కడ ఆపట్లేరు కూడా. వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అదే కదా ఇప్పుడు స్ట్రెయిన్ అయ్యేది. చాలా వరకు ఫ్రీ బస్ అయినా అక్కడి నుంచి వాళ్ళకు ప్రొడక్షన్ ఉంటుందంట. ప్రొడక్షన్ రావట్లేదని వాళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. అందులో కొంచెం సీరియస్ అవుతున్నారు. జెంట్స్ అంటే కొన్ని మ్యాక్సిమం పాసెసే ఉంటావు. ఎవరో ఒకరు రెగ్యులర్గా అంటే డైలీ పాసెసే ఉంటాయి. రెగ్యులర్గా ఎవరో ఒకరు రేర్గా వెళ్ళేటోళ్ళు టికెట్ తీసుకుంటారు. రేర్గా వెళ్ళినా కానీ 100 రూపీస్ పెడితే మార్నింగ్ 100 రూపీస్ పెడితే టికెట్ పాస్ ఇస్తున్నారు. డైలీ పాస్ ఇస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడైనా తిరగవచ్చు కదా. ఇక మాకంటే ప్రాబ్లం కంపల్సరీగా చేయాలి డ్యూటీ అంటే. ఫ్రీ బస్ పెట్టక ముందు బాగుందా? అంటే జాబ్ హోల్డర్స్ కానీ బస్సులలో వెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ కానీ అప్పుడే బాగుండే. అప్పుడే బాగుండే. ఇప్పుడు ఎందుకంటే వాల్యూ లేదు. ప్లస్ చాలా మంది ఫ్రీ ఉందనేసి జాబ్స్ చేసుకుంటున్నారు. చేసుకోవద్దని కాదు, అందరూ చేసుకోవాలి. కాకుంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అయినా కానీ నుంచి చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకు ప్రొడక్షన్ రాక వాళ్ళు సీరియస్ కావడం టికెట్లలో. ఈ చాలా మంది వెనకంగా ముందుడంగా లేడీస్ ఎక్కడము ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు కూడా. బస్ తీసేస్తేనే బాగుండు అని అంటున్నారు. అంతే కదా మేడం. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఈ మంత్ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి చాలా సీరియస్ ఉంటుంది చూడండి. పిల్లలు, కాలేజ్ పిల్లలు, జాబ్ పర్పస్ అందరూ బాగా ఇష్యూ ఫేస్ చేస్తారు.